ఇదిగో ఇందులో మోస్ట్ రీసెంట్గా అంటే ఒక 3 days బ్యాక్ ధనియాలు వేసాను. చూడాలి మరి ఎలా మొలకెత్తుతాయో. అంతకుముందు ఒక 7 days బ్యాక్ వేసినవి మొలకెత్తాయి, చూపిస్తాను ఆగండి. ఇదిగోండి 7 days బ్యాక్ వేసినవి ఎంత బాగున్నాయో. లైట్గా స్ప్రే జాగ్రత్తగా, ఇవి చాలా టెండర్గా ఉంటాయి కదా, నీళ్ళ బరువుకి పడిపోకుండా ఉండేలాగా నీళ్ళు జాగ్రత్తగా పోసుకోవాలి. 3 పూల కుండీలు ఇవి యాక్చువల్గా, కానీ దీంట్లో వేసాను. చూడాలి మరి ఇవి ఎంత లాంగ్ అవుతాయో, ఎంత హెల్తీగా వస్తాయో చూడాలి. దీంట్లో నేను గింజలు సరిగ్గా వేయనట్టున్నాను, అక్కడక్కడ వచ్చాయి. ఈ రెండిట్లో మాత్రం భలే వచ్చాయి. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. మిగతావి ఏవైనా సరిగ్గా వచ్చినా రాకపోయినా మెంతికూర మాత్రం నాకు ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. అండ్ నేను అవి బేబీ స్టేజ్లో, అంటే ఇలా థర్డ్ లీఫ్ వచ్చే స్టేజ్ వరకు మాత్రమే ఉంచేసి వాడేసుకుంటాను. కొన్నిసార్లు సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు, ఐ మీన్ 2 leaves వచ్చినప్పుడు తీసుకొని వాడేసుకుంటూ ఉంటాను. చిన్న మెంతం ఫ్లేవర్ వేరేగా ఉంటుంది, సో నాకు అది చాలా ఇష్టం అన్నమాట. సో ఇది ఎప్పుడు సక్సెస్, ఇది ఎప్పుడు అసలు నేను ఫెయిల్ కాలేదు మెంతి సీడ్స్ వేసినప్పుడు. అండ్ ఇవేమో బెండకాయ విత్తనాలు వేసాను, ఇవి మొలకెత్తాయి. ఇందులో బీరకాయలు వేసినట్టు గుర్తు రాసి పెట్టడం మర్చిపోయాను. చూడాలి, మొలకెత్తి పెద్దగైన తర్వాత ఇందులో ఏం వేసానో అప్డేట్ చేస్తాను. ఇవి మాత్రం బెండకాయలు. ఇందులో కూడా యాక్చువల్గా ధనియాలు విత్తనాలు పర్టికులర్గా దొరుకుతాయి కొత్తిమీర వేసుకోవడానికి. సో అవి వేస్తే 7 days బ్యాక్ ఓన్లీ కొన్ని మొలకెత్తాయి. మరి ఏం తేడా చేసానో నాకు తెలీదు. బట్ ఇంట్లో వాడుకునే ధనియాలు మళ్ళీ నిన్న వేసాను. ఇంట్లో వాడుకునేవే ఆ పూల కుండీలో మీకు చూపించాను కదా ఇందాక, అవి 7 days బ్యాక్ వేసాను, అవి మొలకెత్తాయి. వాటికంటే ముందు బయట కొన్న ధనియాల సీడ్స్ ఇందులో వేస్తే మాత్రం ఓన్లీ 10-12 మొలకెత్తాయి. చూడండి, చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి కదా. సర్లే, ఇంకా అవి రాలేదు కదా అని మళ్ళీ ఇప్పుడు ఇంట్లో వాడుకునే ధనియాలే వేసాను. ఇవి కూడా అప్డేట్ ఇస్తాను నేను, మొలకెత్తాయా ఏమైంది అని. పాలకూర మొలకెత్తడం చూసారా మీరు ఎప్పుడైనా? ఇదిగోండి, ఇంత క్యూట్గా చిన్న చిన్నగా ఉన్నాయి, మొలకెత్తాయి. దీంట్లో కింద అంతా డ్రై వేస్ట్ వేసి కొంచెమే మట్టి వేసి వేసాను.